నల్లటి నదిపై నాట్యం. బృందావనంలోని బంగారు అడవిలో యమునా నది ఎప్పుడూ సూర్యకాంతితో మెరుస్తూ ఉండేది. కానీ ఈరోజు నీరు నల్లగా మారి వింత పొగలతో ఉడుకుతోంది. చిన్ని కృష్ణుడు తన ప్రాణ స్నేహితుడు శ్రీరాముడితో కలిసి నది ఒడ్డుని నిలబడి ఆ భయంకరమైన అలలను చూస్తున్నాడు. పక్షులు పాడటం మానేశాయి. గాలిలో ఘాటైన వాసన వస్తోంది. కృష్ణ, అక్కడ ఏదో ప్రమాదం ఉంది అని శ్రీరాముడు తన కర్రను గట్టిగా పట్టుకొని భయంగా అన్నాడు. సమీపంలో సురభి అనే సాధువైన ఆవు నీరు తాగడానికి వంగింది. కానీ అది ఒక్కసారిగా తూలి పడిపోయింది. నదిలోని విషం వల్ల ఆవు కళ్ళు తిరిగాయి. శ్రీరాముడు పరిగెత్తుకుంటూ వెళ్ళి వణుకుతున్న చేతులతో ఆవును నిమిరాడు. కాళీయుడు అనే భయంకరమైన సర్పం ఈ నదిని తన ఇల్లుగా మార్చుకున్నాడు అని శ్రీరాముడు అరిచాడు. వాడి 100 తలలు విషాన్ని చిమ్ముతున్నాయి. మనం ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపోదాం. కృష్ణుడు ఏమాత్రం భయపడలేదు. నది వైపు వంగి ఉన్న ఎత్తైన కదంబ వృక్షం వైపు చూశాడు. నిశ్చయంతో కూడిన చిరునవ్వుతో తన పసుపు రంగు వస్త్రాన్ని బిగించి చెట్టు ఎక్కాడు. ఆలోచించకుండా ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి నల్లటి నీటిలోకి దూకాడు. కృష్ణ, వద్దు అని శ్రీరాముడు భయంతో అరిచాడు. కానీ అప్పటికే కృష్ణుడు ఆ లోతైన నీటిలో మునిగిపోయాడు. నది అడుగున అంతా చీకటిగా ఉంది. అకస్మాత్తుగా కొండంత పెద్ద పాము కనిపించింది. అదే కాళీయుడు. వందలాది తలలు, ఎర్రటి కళ్ళు, విషాన్ని చిమ్మే నాలుకతో అది భయంకరంగా ఉంది. తన రాజ్యంలోకి వచ్చిన ఆ చిన్న బాలుణ్ణి చూసి అది భీకరంగా గర్జించింది. కృష్ణుడు చాలా చావచక్యంగా ఈదుతూ ఆ పాము తలల నుండి వచ్చే కాటుల నుండి తప్పుకుంటున్నాడు. కాళీయుడికి విపరీతమైన కోపం వచ్చింది. వాడు తన బలమైన శరీరంతో కృష్ణుణ్ణి గట్టిగా చుట్టేశాడు. కృష్ణుణ్ణి తన విషపూరితమైన పట్టులోనూ అణిచివేయాలని చూశాడు. ఒడ్డున ఉన్న ప్రజలందరూ ఆ నీటి కలకలం చూసి భయపడ్డారు. కానీ కృష్ణుడు ఏమాత్రం తడబడలేదు. తన దివ్య శక్తితో శరీరాన్ని పెంచడం మొదలుపెట్టాడు. దీనితో కాళీయుడి గట్టి పట్టు సడలిపోయింది. ఒక్కసారిగా మెరుపులా కృష్ణుడు ఆ పాము బంధం నుండి బయటపడ్డాడు. బాణంలా పైకి దూసుకువచ్చి యమునా నది ఉపరితలానికి చేరుకున్నాడు. కాళీయుడి ప్రధాన తలపైకి ఒక్క ఉదుట్న దూకి నిలబడ్డాడు. ఆ భారీ పాము కృష్ణుణ్ణి కింద పడివేయాలని గట్టిగా ఊగింది. కానీ కృష్ణుడు పడకుండా స్థిరంగా ఉన్నాడు. లోకాన్ని రక్షించే వీరుల్లా ఆయన సిద్ధమయ్యాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. కృష్ణుడు కాళీయుడి తలలపై నాట్యం చేయడం మొదలుపెట్టాడు. ఒక తల నుండి మరో తలకు మారుతూ తన పాదాలతో గట్టిగా తొక్కుతూ తాండవం చేశాడు. కాళీయుడు తన తల ఎత్తి కరవాలని చూసిన ప్రతిసారి కృష్ణుడు దాన్ని అణిచివేశాడు. ఆ నాట్య శబ్దానికి యమునా నదిలోని విషం క్రమంగా మాయమైపోవడం మొదలైంది. తన భర్త ఓడిపోవడం చూసి నాగపత్నులు నీటిలో నుండి పైకి వచ్చారు. వారు యుద్ధానికి రాలేదు, వేడుకోవడానికి వచ్చారు. వారిలో ఒకరైన క్షమ అనే నాగరాణి చేతులు జోడించి, మహాప్రభు, కాళీయుడు తన తప్పు తెలుసుకున్నాడు. అతని గర్వాన్ని మన్నించండి. మేము ఈ నదిని వదిలి వెళ్ళిపోతాము. మా ప్రాణాలను కాపాడండి అని ప్రార్థించింది. సూర్యుడు అస్తమిస్తుండగా యమునా నది మళ్ళీ వెండిలా మెరిసింది. పువ్వులు వికసించాయి. ఆవులు సంతోషానికి నదికి వచ్చి నీరు తాగాయి. కృష్ణుడి నదిలో నుండి బయటికి రాగానే శ్రీరాముడు పరిగెత్తుకుంటూ వచ్చి తన స్నేహితుణ్ణి కౌగలించుకున్నాడు. నువ్వు సాధించావు అని అరిచాడు. ధైర్యం అంటే కేవలం శక్తి చూపడం కాదు, ఇతరులను రక్షించడం కూడా అని కృష్ణుడు చిరునవ్వుతో చెప్పాడు.